లైఫ్‌లో ప్లాన్ బి వర్కౌట్ అవ్వలేదు గానీ, మాకీ ప్లాన్ బి రెస్టో కేఫ్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. ఇంకెందుకు లేట్ వెల్కమ్ టు వైజాగ్ ప్రియులు. సో, ఈసారి ఎంవీపీలో ఉన్న ప్లాన్ బికొచ్చేసాను నేను. ఇంతకుముందు ఆల్రెడీ సీతమ్మద ట్రై చేశాను. టేస్ట్ బావుంటుంది. ప్రైజెస్ రీజనబుల్ అనమాట. ఎంవీపీ కూడా అలానే ఉంది. సో, వీళ్ళ దగ్గర గ్రీన్ యాపిల్ మొహితో చెప్పాము. అది బావుంది. అండ్ ఎక్స్‌ట్రా స్పైస్‌తో చిల్లీ బేబీ కార్న్ చెప్తే ఇది మాత్రం అదరగొట్టేశారు. చికెన్ టిక్కా పిజ్జా చెప్పాము. అది కూడా టేస్ట్ చాలా బావుంది. అండ్ ఆ చిల్లీ చికెన్ చెప్పాం కానీ ఎక్స్ట్రా స్పైస్ చెప్పలేదు. చెప్పుంటే ఇంకా బాగుండు అనిపించింది. టేస్ట్ వైజ్ గుడ్. అండ్ షో స్టాపర్ వచ్చేసరికి గ్రేవ్యార్డ్ బర్గర్ అనమాట. దీంట్లో 3 లేయర్స్ ఆఫ్ చికెన్ ప్యాటీతో ఇస్తారు. నోట్లో ఎలా దూరుద్దామని ట్రై చేసినా అది దూరలేదు. అండ్ ఫైనలీ మెయిన్ కోర్స్లో నూడిల్స్ చెప్పాము. సో చిల్లీ గార్లిక్ నూడిల్స్ క్వాంటిటీ బాగుంది. టేస్ట్ ఇంకా బెటర్గా ఉండొచ్చు అనిపించింది. అండ్ కిట్ క్యాట్ షేక్ లైమ్ సోడాస్తో ఎండ్ చేసాము. బిల్ 1750 అయింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది.